హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని తెలుసుకున్న చందు ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన వేదవతి అసలు ఏం జరిగింది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసేయడానికి ప్రయత్నం చేయండి. పాపం శ్రీవల్లికి ఏ ముహూర్తాన్ని పెళ్ళయిందో కానీ ఆమె ప్రాణానికి సుఖమన్నదే లేదు. పెళ్ళి అబద్ధాలతోనూ మోసాలతోనూ చేసింది వాళ్ళమ్మ భాగ్యం. ఇక ఇప్పుడు శ్రీవల్లి తల్లి కావడంతో ఇక నుంచి అయినా నిజాయితీగా ఉందాము అనేసి అయితే కనుక గట్టి నిర్ణయం తీసుకుంటుంది. తన భర్త దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవాలి అని, ఎలాంటి తప్పులు చేయకూడదనేసి, ఇంట్లోంచి గెంటించుకునే పరిస్థితులు తెచ్చుకోకూడదనేసి అయితే కనుక శ్రీవల్లి అనుకుంటుంది. శ్రీవల్లి నెల తప్పడంతో రామరాజు అయితే కనుక ధూమ్ ధామ్ అనేసి పెళ్లి కన్నా కూడా ఘనంగా ఒక పండగలాగా చేస్తున్నాడు ఫంక్షన్ని. ఏర్పాట్లన్నీ చేసేసి ఇక చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నాడు రామరాజు. ఇక అప్పుడు వేదవతి అంటుంది, పెద్దడా వెళ్ళి మీ ఆవిడని తీసుకురారా, అలా నుంచి నుండిపోయావేంటి అని అంటూ ఉంటే ఇక చందు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. రాన్నయ్య మన ఇద్దరం వెళ్దాము అని చెప్పేసి అయితే కనుక ధీరజ్ వాళ్ళ అన్నయ్యని తీసుకుని వల్లి దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే నర్మద టెన్షన్ పడుతూ ఉంటే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏమైందక్క అని అడుగుతుంది. అదే ప్రేమ, మామయ్యకు మా నాన్నకు అస్సలు పడదు కదా, ఇప్పుడేమో ధీరజు వాళ్ళని కూడా పిలిచాడు, ఏదైనా గొడవ అవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది నర్మద. అలా ఏం జరగదక్క, నువ్వు ఏం కంగారు పడకు అని అయితే చెప్తూ ఉంటుంది ప్రేమ. ఇక శ్రీవల్లి తన కొడుకుతో ఉందనేసి ఇంకా ఎన్నెన్నో కలలు కనేస్తూ ఉంటుంది, ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. నిజంగానే తన తల్లి అయిపోతుందనేసి ఇక ఆకాశంలో విహరించేస్తూ ఉంటుంది. భాగ్యం అయితే అది చూసి బాబోయ్, లేని బిడ్డ కోసం ఇది ఎంత ప్రేమ పెంచేసుకుంటుందో, నిజంగా బిడ్డ లేదని తెలిసిన రోజుని ఏమైపోతుందో ఏటో నా కూతురు అని అనుకుంటూ ఉంటుంది. కానీ నిజమైతే చెప్పదు. నిజం తెలిసింది అంటే కనుక వీళ్ళందరూ కూడా మెడ పట్టుకుని శ్రీవల్లిని బయటికి గెంటేస్తారనేసి భాగ్యానికి అయితే బాగా తెలుసు. ఇక ఇంతలో శ్రీవల్లి వాళ్ళ నాన్న శ్రీవల్లి దగ్గరికి వచ్చి, అమ్మడు నీకు అమ్మాయి పుట్టిందనుకో మీ అమ్మలాగా మెరుపు తీగలాగా ఉంటుంది, అదే అబ్బాయి పుట్టాడనుకో నాకులాగా తెల్లగా ఇడ్లీలాగా మెత్తగా ఉంటాడు, సరేనా అని అంటూ ఉంటే ఇక ఎంత ఎత్తులు లేస్తుంది శ్రీవల్లి. ఆపండి మీ దిక్కుమాలిన పోలికలు అంటాను, నా కొడుక్కి మీ పోలికలు ఎందుకు వస్తాయి? మీ పోలికలు అస్సలు రాకూడదు, మీ బుద్ధులు రాకూడదు, అసలు మీ దగ్గరే పెరగనివ్వను, అందమైన గుణమైన మా అత్తయ్య మామయ్యలాగా ఉండాలి, మీలా అస్సలు ఉండకూడదు అనేసి అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్నని గసురుకుంటూ ఉంటుంది. కడుపు మీద చెయ్యి వేసుకుని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఒక్కొక్కసారి వల్లిని చూస్తే అయ్యో పాపం అనిపించక మానదు, కానీ ఒక్కొక్కసారి కన్నింగ్నెస్ చూస్తూ ఉంటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ప్రెగ్నెంట్ అయ్యిందని ఆ ఫీలింగ్లోనే ఉంది పాపం శ్రీవల్లి. అయితే భాగ్యం శ్రీవల్లికి చెప్పదు నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని. శ్రీవల్లి వాళ్ళ అమ్మతో అంటుంది, అమ్మ నాకు నా బిడ్డను ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఎంతో ఆశగా ఉంది, చాలా ఆరాటంగా ఉంది, ఏంటి నా పొట్ట పెరగడం లేదు, కొంచెమైనా పొట్ట రావాలి కదా అని అంటూ ఉంటే ఇక భాగ్యానికైతే కనుక షాక్ అయిపోయి వస్తూ ఉంటుంది. ఉంటే కదా రావడానికి అనేసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావే, కడుపులో బిడ్డ లేదా, నిజంగా నేను నెల తప్పలేదా అంటూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం అబ్బే లేదే అమ్మడు, నువ్వు నెల తప్పావన్న విషయం తెలిసింది ఈరోజే కదా, కడుపులో బిడ్డ ఉన్న విషయం నీకెట్లా అర్థమవుతుంది? 9వ నెలలో కదా పొట్ట ఎలా బయటకు వస్తుంది, చెప్పు అమ్మడు అని నిజాన్ని దాసేస్తుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి, అమ్మో నాకు ఒక్కసారి గుండె ఆగినంత పని అయిందమ్మా, నీ మాట విని నా కడుపులో బిడ్డలేదేమోనని భయపడి చచ్చాను అంటుంది. ఇంతలో ధీరజు చందుని తీసుకుని వస్తూ ఉంటాడు. ఇంకేముంది, వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా చందు ఆల్రెడీ అనుమానంతో వినేస్తూ ఉంటాడు అక్కడుండి. అమ్మా నేను ప్రెగ్నెంట్గా ఉన్నానా లేదా చెప్పమ్మా, నా కడుపులో బేబీ ఉన్నట్లు నాకు అనిపించడం లేదు అనగానే ఇక నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావో లేదో ఇప్పుడు ఈ నిజం చెప్తే ఎలానో ఏమో అనేసి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్న విషయాన్ని ఇక చందు ధీరజ్ అయితే వింటారు. విని ఏం మాట్లాడకుండా ఉంటారు. వచ్చిన తర్వాత చందు ఇక ఏమీ ఎరగనట్టు, నా నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా మళ్ళీ నువ్వేదైనా నాటకాలు ఆడినా, నమ్మక ద్రోహం చేసినా ఈ జన్మలో నీ మొహం చూడను అనేసి అయితే కనుక చందు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు శ్రీవల్లికి. నువ్వు గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తాడు చందు.
దాంతో శ్రీవల్లి, బా నీకు దూరంగా నేను ఉన్నప్పుడు నరకం అనుభవించాను బావా. ఆ బాధలో చచ్చిపోదాం అనుకున్నాను కూడా. అంత నరకాన్ని చూసిన నేను మళ్ళీ ఇంకొకసారి అలాంటి నరకాన్ని కావాలని కోరుకుంటానా? నా ప్రాణం పోయినా కూడా అలాంటి పని చేయను బాబా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీవల్లి. ఆ మాటతో ధీరజ్ అంటూ ఉంటాడు, చూడు వదిన, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ద్వారా వచ్చిన ఈ సంతోషం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాకూడదు, బాధగా మారకూడదు అంటాడు ధీరజ్. అయితే వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ప్రెగ్నెంట్ కాదన్న విషయం. కానీ చందు మాత్రం వీళ్ళు ఎప్పుడు చెప్తారా అని చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళన్న మాటతో ఇక ఇడ్లీ ఏం చేస్తాడంటే, ఏం మాట్లాడుతున్నావు చిన్నల్లుడు? మా అమ్మాయి కడుపులో బిడ్డ లేదు, మా అమ్మాయి నిజంగా నెల తప్పలేదు, ఇదంతా మేము ఆడుతున్న డ్రామా, నాటకం, దొంగ నాటకం, ఇదేనా నీ మాటల్లోని ఉద్దేశం? నీ మాటల్లోని డబల్ మీనింగు అంతేనా అంతేనా అంటూ చెలరేగిపోతాడు ఆనందరావు. చాలే మామ, ఆవేశంతో పోయేటట్లున్నావు. నేను అలా అనలేదు కదా మామ, ఎందుకు ఆవేశపడుతున్నావు అంటాడు ధీరజ్. ఆ మాటతో ఆనందరావు, నీ డైలాగ్స్లోని మీనింగు అలాగే ఉంది, నన్ను ఆపొద్దు భాగ్యం, మనపై ఇంకా డౌట్ పుట్టాక మనం వెనక తగ్గొద్దు అనేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. మీకు ఎంత నమ్మకం లేకపోతే ఇప్పుడే ఈ క్షణమే మా అమ్మని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాం, 9 నెలల తర్వాత బిడ్డతో పాటు అమ్మాయిని తీసుకుని వస్తాం అని శపథాలు చేస్తూ ఉంటాడు. రే సచ్చినోడా, కాసేపు ఆగరా అని అంటూ ఉంటుంది భాగ్యం. నో భాగ్యం, నో, ఆగను. ఇడ్లీని ఎవరు ఆపలేరు, ఇడ్లీని కంట్రోల్ చేయలేరు. ఓకేనా చెల్లెండు, మా అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోతాం. కానీ ఈలోగా శ్రీమంతం, శీతాకాలం అని ఎవరైనా బతిమలాడినా కూడా ఆగే ప్రసక్తే లేదు అని ఎగిరెగిరి తొడగొడుతూ ఉంటాడు ఆనందరావు. అప్పుడు ధీరజ్ అంటాడు, ఇంకా వావరక్షణ ఆపేస్తే బాగుంటుంది, నడండి అని చెప్పేసి అయితే కనుక వాళ్ళ వదినను తీసుకుని గుమ్మం దాటిస్తూ ఉంటాడు. ఇక ఇలా సంభాషణ జరుగుతూనే ఉంటుంది. అసలు ప్రెగ్నెంట్ కాదన్న విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలిసినా కూడా తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తారు. ఇక శ్రీవల్లి కూడా టెన్షన్ పడుతూనే ఉంటుంది. అయితే ఇక అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫంక్షన్ అంతా కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇక శ్రీవల్లినైతే మంచిగా ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి తీసుకుని వస్తూ ఉంటారన్నమాట. అయితే వచ్చిన తర్వాత ఇక అసలు విషయం అయితే చల్లగా బయట పెట్టేస్తారు. చందు అందరి ముందు నిజాన్ని అయితే బయట పెట్టాలని ముందే అనుకుంటాడు. అసలు వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు అనేసి చందు అంటాడు ఫంక్షన్లో అందరి ముందు. ఏమైందిరా, ఏం జరిగింది మళ్ళీ, ఏం కొంప ముంచావురా చెప్పు అంటే, ఏం చేయమంటారు డాడీ, ఇందాక వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ నేను వినేశాను, ధీరజ్ కూడా అక్కడే ఉన్నాడు. అవునా, ఏం విన్నారు, ఏం జరిగింది చెప్పు అనగానే ఇక అప్పుడు అసలు విషయం చెప్పేస్తాడు. అసలు ఈ శ్రీవల్లి ప్రెగ్నెంటే కాదు నాన్న, ఇది అబద్ధం ఆడి మళ్ళీ మన ఇంటికి రావాలని చూస్తుంది అని చెప్పగానే, అవునా, ఎలా తెలిసింది నీకు అని అంటే, వీళ్ళు మాట్లాడుకునే మాటల్లోనే నాకు అర్థమైంది ఈ శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పగానే, ఏంటి నిజమా శ్రీవల్లి, నిజం చెప్పు అంటే, నేను ప్రెగ్నెంట్ని అత్తయ్య గారు అనగానే భాగ్యాన్ని కూడా అడుగుతారు. నిజం చెప్పు భాగ్యం, ఇప్పుడే నిజం చెప్పలేకపోతే కనుక శ్రీవల్లి మెడలో తాళి తీసేసి పక్కన పడేస్తాను అనగానే ఇక ఆ మాటకు భయపడిన భాగ్యలక్ష్మి అయితే కనుక నిజం చెప్పేస్తుంది. శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాదు, తనకి ఈ విషయం తెలీదు, నేనే డాక్టర్ ద్వారా అలా చెప్పించాను, క్షమించండి, ఇది ఒక్కసారికి తప్పు చేశాము అనేసి భాగ్యం అంటుంది. ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు తప్పు చేస్తారు, ఎన్నిసార్లు క్షమించాలి అని ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఇక రామజాదు ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. తప్పు మీద తప్పు చేస్తున్నారు, మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు, ఇంత ఫంక్షన్ ఎందుకు చేస్తున్నాము, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని తెలిసి ఎంతో సంబరపడిపోయాము, ఇప్పుడు చూస్తేనేమో ఇలాగ ఏంటి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు, అబద్ధం చెప్పి ఎందుకు ఈ ప్రెగ్నెంట్ నాటకాలు ఆడడం అనేసి అయితే కనుక రామరాజు కోపంతో వెళ్ళిపోతాడు. వేదవతి వచ్చి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఒసే ముదనష్టపుదాన, ఎన్ని అబద్ధాలు చెప్తావే, సిగ్గనేదే లేదా మీ కుటుంబానికి, ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని తప్పులు చేస్తావే, నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు, మొన్న చందుని లారీ డ్రైవర్తో గుద్దేలా చేశావు, ప్రేమకేమో యాక్సిడెంట్ అయింది, ఇప్పుడేమో ప్రెగ్నెంట్ అని చెప్పి వీళ్ళందరి ముందు మమ్మల్ని వెర్రివాళ్ళని చేస్తున్నావు,
మేము ఆల్రెడీ ఫంక్షన్ చేస్తున్నామని తెలుసు కదా, కనీసం ఒక మాట చెప్పినా మేము ఈ ఫంక్షన్ అనేది క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అందరి ముందు నిజాన్ని బయటపెట్టి మమ్మల్ని ఇంతలాగా హేళనకి గురి చేస్తారా? అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అసలు నాకు ఒక్క క్షణం కూడా మీరు నా ముందు ఉండడానికి వీలు లేదు. అర్జెంటుగా బయటికి వెళ్ళిపో, మీ అమ్మని మీ నాన్నని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో అనేసి వేదవతి అయితే కనుక గట్టిగా బుద్ధి అయితే చెప్తుంది. అప్పుడు శ్రీవల్లి వాళ్ళ అత్తయ్య గారి కాళ్ళ మీద పడి, అత్తయ్య గారండి క్షమించండి, నా తప్పు ఏమీ లేదు. అసలు నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని నాకు తెలుసు, కానీ ప్రెగ్నెంట్ కాదన్న విషయం అయితే నాకు తెలియదు. మా అమ్మాడిన నాటకం నాకు తెలియదు అనేసి అయితే ఈ విధంగా పాపం నిజాన్నైతే ఒప్పుకుంటుంది శ్రీవల్లి. ఇక వేదవతి అయితే, నీ కూతురికి తెలియకుండానే మేనేజ్ చేస్తున్నావా? అసలు ఏం జరుగుతుంది? అసలు నువ్వు తల్లివేనా? కూతురి జీవితం నాశనం అవుతుందని నీకు ఏమాత్రమైన భయం ఉందా అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక టెన్షన్తో భయపడిపోయి, ఇక తప్పైపోయింది వదిన గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడుతుంది భాగ్యం. ఇక వేదవతి అయితే కనుక, అసలు నా కంటికి మీరు కనిపించొద్దు అనేసి ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ చందు శ్రీవల్లిని ఏలుకుంటాడా, మరి ఏం చేస్తారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడవలసిందే.